జవహర్ నగర్లో దారుణం జరిగింది. నడి రోడ్డుపై ఓ రియల్టర్ను దుండగులు అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన సాకేత్ నగర్లో చోటు చేసుకుంది. ఉదయం స్కూటీపై తన కూతురును స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వస్తుండగా దారిలో అడ్డుకుని 6 వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో స్పాట్లోనే చనిపోయాడు వెంకటరత్నం. మృతుడిపై గతంలో రౌడీ షీటు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పాత కక్షలే హత్యకు కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. మల్కాజ్గిరిలోని జవహర్ నగర్లో రియల్టర్ మర్డర్ కేసు కలకలం రేపింది. సాకేత్ కాలనీలో నడి రోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను సినిమా స్టైల్లో అత్యంత దారుణంగా హతమార్చారు దుండగులు. ముందు తుపాకీతో కాల్చి తర్వాత కత్తులతో నరికి చంపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్డర్ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సాకేత్ కాలనీ పోస్టర్ బిల్లా బ్యాంక్ స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం స్కూటీపై వెళ్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నంను ఆటోతో ఆపారు దుండగులు. ఆటోలో ఎవరు వచ్చారో తెలుసుకునే లోపే అందులోని 7-8 మంది అతనిపై కాల్పులు జరిపారు. ఫైరింగ్ తర్వాత కత్తులతో నరికి చంపారు. కసి తీరకపోవడంతో రక్తపు మడుగులో ఉన్న వెంకటరత్నంను మరొకసారి కత్తులతో నరికారు. అక్కడికి వదల్లేదు. పక్కనే ఉన్న బండరాయిని వెంకటరత్నంపై వేశారు. చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వచ్చిన ఆటోలోనే ఎక్కి పరారయ్యారు. వెంకటరత్నం హత్యకు పాత కక్షలే కారణమని తెలుస్తోందన్నారు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్. ఉదయం తన కూతురుని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్తుండగా అతనిపై దాడి చేసి హత్య చేశారన్నారు. ఆటోలో 4, బైక్పై 2 దుండగులు వచ్చి హత్య చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్. అతను వాళ్ళ కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి రిటర్న్ అవుతున్న క్రమంలో అతని మీద దాడి చేసి హత్య చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ పాత కక్షలు దీనికి కారణమని తెలుస్తున్నది. చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మేము ఫర్దర్గా అప్డేట్ చేస్తాం. దాంట్లో ఆయుధాలు ఏం వాడారు ఏమనేది కూడా మాకు అన్నీ కూడా చెప్తాం. కేసులు అయితే మన జవహర్ నగర్ కేసు పరిధిలో లేవు, దూల్పేటలో ఉన్నాయని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది మేము వెరిఫై చేస్తాం. ఇనిషియల్గా మాత్రం కత్తులతో నరికిన గాయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు ఏదైతే చెప్తున్నారో ఫైర్ ఆర్మ్కి సంబంధించిన దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయకుండా చెప్పలేదు. సీసీ ఫుటేజ్ కూడా అవైలబుల్ ఉంది. అన్ని కూడా వెరిఫై చేస్తాము. ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఇంత నుంచి. మృతుడు వెంకటరత్నంపై గతంలో దూల్పేటలో రౌడీ షీట్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. గతంలో జంట హత్యల కేసులో అతను నిందితుడిగా ఉన్నట్టు తెలిపారు. అతన్ని ప్రత్యర్థులే హత్య చేశారా లేక వేరే కారణాలున్నాయా అన్న కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.